మనం గెలవడానికి ఏం చేయాలో అది కూడా మన చేతుల్లోనే దేవుడు రాసిపెట్టి ఉంచుతాడు. అది ఏంటంటే ముక్కు ఎక్కడుంది అంటే చుట్టూ తిరిగి చూపించినట్టు మనం మన గెలుపుని అందరి చేతుల్లోనే పెడతాము. చివరికి మన దగ్గరికి వస్తామనమాట. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మార్నింగ్ అయితే చుక్కకూర పప్పు అలానే కొబ్బరికాయ కొంచెం ఉందనమాట. కొబ్బరికాయ పచ్చడి చేశాను. అప్పడాలైతే వేచాను. చుక్కకూర పాలకూరకి డిఫరెన్స్ చాలామందికి తెలీదు. స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు. తర్వాత ఎలా తెలుసుకున్నాను అంటే చుక్కకూర పాలకూర 2 తెచ్చేటప్పుడు పక్కన పెట్టేదాన్ని. అది ఇది ఆకుల్ని కొంచెం మనం చూసేటప్పుడు ఏది చూసి మనం గుర్తుపట్టాలో ఐడియా అయితే వచ్చింది. పాలకూరకి పెద్ద ఆకులు ఉంటాయి, చుక్కకూరకి చిన్న ఆకులు ఉంటాయి. అది కూడా తెలియదు అనుకుంటే ఒకసారి పాలకూర అయినా చుక్కకూర అయినా ఒకసారి నోట్లో వేస్తే చుక్కకూర అనేది కొంచెం పులుపుగా ఉంటుంది, పాలకూర చప్పగా ఉంటుంది. ఇలా అయితే నేను కనిపెట్టాను. స్టార్టింగ్లో నాకు కూడా తెలీదు. ఇక్కడ స్టవ్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అనుకోవద్దు ప్లీజ్. నేను ఆల్రెడీ క్లీన్ చేసి ఇంకా అన్నమున్న పప్పు అయితే పెట్టాను. పప్పు అంతా పొంగిపోయింది. అలానే పాలు పెట్టారు బావ, అవి కూడా పొంగిపోయాయి అనమాట. స్టవ్ కిందకి ఇంకా ఏరులా పారింది మొత్తం పాలన్నీను. 1/2 లీటర్ పాలు కాస్త పావు లీటర్ కన్నా ఇంకా తక్కువ అయిపోయినాయి. పిల్లలైతే తాగారు. ఇంకా సాయంత్రానికి ఒక చిన్న గ్లాసు టీకి అయితే వస్తుంది. అన్ని పాలైతే మిగిలాయి. ఇంకా ఫాస్ట్గా నేను స్నానం చేసుకుని దీపం కూడా పెట్టేశాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడాను అన్నమును పప్పు పెట్టేసి స్నానంకైతే వెళ్తాను. నేను అదేంటో గిన్నెలు కూడా మార్నింగ్కే ఎక్కువగా ఉంచేస్తాను. నైట్ తోముకుంటే మార్నింగ్ కొంచెం పని తక్కువ అవుతుంది కదా అని తెలిసినా కూడా నైట్ తినేసిన తర్వాత పనులు చేయాలన్నా గిన్నెలు తోమాలన్నా చాలా బద్ధకం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి తోమేస్తుంటాను కానీ చాలా టైమ్స్ అయితే తోమకుండా వదిలేస్తుంటాను. నాకు నేను ఏదైనా మోటివేషన్ ఇచ్చుకోలేమో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ సింపుల్గా పప్పు అయితే చేసిందని చూసుకోండి. అలానే స్టార్టింగ్లో నేను ఒక మాట అన్నాను కదా, గెలుపు అనేది మన చేతుల్లోనే దేవుడు రాసిపెట్టుంటాడు అనేసి. అది మాత్రం కంపల్సరీ నిజమండి. అది మన చేతుల్లోనే ఉంటుంది. బట్ మనం ఏమనుకుంటామా అంటే ఎక్కడో దాచుంటుంది, దేవుడు మనకి ఇవ్వట్లేదు అని అనుకుంటాము. బట్ మన ఐడియాస్లోన, మన బిహేవియర్లోన, మన వే ఆఫ్ థింకింగ్లోనే ఉంటుంది. అది మనం ఎప్పటికి అర్థం చేసుకుంటాము అంటే చేతులన్నీ కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, ఆ టైంలో మనకు అర్థమవుతుంది. కానీ ఎవరైతే ముందుగానే అనుకుంటారో నా గెలుపు నా చేతుల్లోనే ఉంది, నేనే చేయగలను, నా గెలుపు నేనే సాధించుకోగలను అనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అచీవ్ చేస్తారు చాలా తొందరగా. నేను మాత్రం ఆ పర్సన్ కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. నాకేమి చేత కాదు, ఏమి చేయలేను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఏమైనా చేయగలను అన్న పాయింట్ ఆఫ్కి వచ్చినా సరే ఆ టైంకి చేతులన్నీ కాకులు పట్టుకోవడం అని చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్కి వచ్చేసిన తర్వాత ఇంక నన్ను నమ్ముకున్న వేస్ట్ అని అనిపిస్తుంటుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే యూట్యూబ్ అనేది నేను ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నుంచి రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తుంటే మాత్రం ఈ పాటికి మంచిగా సక్సెస్ అయితే వద్దు నాకు. బట్ ఈ టైంలో ఏంటి అంటే చెప్పాను కదా, నెక్స్ట్ డే నుంచి 3000 8000 వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నాకైతే నిజంగా చెప్తున్నాను 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారా అని చూశాను కానీ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఇంత టైం పడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొకటి. అలానే వాచ్ అవర్స్ స్టార్టింగ్లో వాచ్ అవర్స్ చాలా ఎక్కువగానే ఉండేవి. 2000స్లో ఉండేవి. 2000 అప్పుడు తక్కువ. బట్ ఇప్పటికి నాకు మళ్ళీ నేను రీఎంట్రీ ఇచ్చేటప్పటికి నా వాచ్ అవర్స్ 14కి వెళ్ళిపోయింది. 2000 ఎక్కడ, 14 ఎక్కడ. అప్పుడు 2000 చాలా చిన్నది అనిపించి ఇప్పుడు 14 చూస్తే అట్టడుక్కి అసలు నేలమట్టంలో ఉన్నాను. నా గెలుపుని నా చేతుల్లోనే ఉంచుకొని అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇంట్లో ఉండి ఏం చేయగలము, అసలు నాకేం చేత కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఇప్పుడు చేయగలను అన్న టైంకి నా చేతుల్లో అసలు ఏం లేకుండా అయిపోయింది. నేనంతే ఏం చేయాలన్నా సరే ఈ 3 మంత్స్లో నేను కంప్లీట్ చేయాలి. లేదు అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినట్టే అవుతుంది. నేను ఎప్పుడైనా ఏదైనా పని చేయాలంటే నాకు డెడ్ లైన్ ఉంటేనే చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పేవారు టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి అని మనకు ఉంటుంది కాబట్టి, మన పైన ఇంకో బాస్ ఉంటారు కాబట్టి నేను కంపల్సరీగా చేసేదాన్ని. కానీ యూట్యూబ్లో ఏంటంటే మనమే బాస్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోస్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకోవచ్చు. అది నాకు వీక్నెస్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, 3 మంత్స్ డెడ్ లైన్ అన్నట్టు నాకు ఉంది. ఈ 3 మంత్స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని నాకెందుకో లోపల ఇన్సైడ్ గట్టిగా చెప్తుందనమాట ఆత్మారాముడు. ఆ హోప్ కూడా ఎందుకు ఉందంటే అంతకుముందు వీడియో ఒకటి పెట్టాను. వంట చేస్తూ జీవిత పాఠాలు అని చెప్పి, అలానే సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పి. ఆ వీడియో అయితే పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు ఒక 2
2 మెంబర్స్ కదండి 10+ మెంబర్సే చూస్తున్నారు. నేను పెట్టి దాదాపు 1 మంత్ కూడా అవ్వలేదు. 2 వీక్స్ అయింది. 2 వీక్స్‌కి 800 వ్యూస్ అయితే వచ్చాయి. అంటే నన్ను కూడా ఇంతమంది లాంగ్ వీడియోస్ చూస్తున్నారు. లాంగ్ వీడియో ఇంతమంది చూసారు అంటే నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటూనే వస్తున్నాను. అప్పుడు అనిపించింది మనం కూడా సక్సెస్ అవుతాము. బట్ దానికి నీ థాట్స్‌ని, నీ యాంబిషన్‌ని ఇంకా పెద్దగా చేసుకోవాలి. ఇంకా అంటారు కదా! థింక్ బిగ్, థింక్ బిగ్, థింక్ బిగ్ అని చెప్పి, ఆ థింక్ బిగ్‌ని నేను ఈ 2-3 మంత్స్‌లోన ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ 2-3 మంత్సే నాకు డెడ్‌లైన్ అనేసి నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నన్ను నేను నమ్ముకున్నప్పుడు నేనెప్పుడు సక్సెస్ అవ్వకుండా లేను. ఈసారి కూడా నన్ను నేను నమ్ముకుంటున్నాను. సక్సెస్ వస్తుందా రాదా అనేది మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటది. ఇప్పుడు నేను చెప్పే ఏ పాయింట్‌లో అయినా మీకు ఏదైనా పాయింట్ నచ్చినా, నేను ఏదైనా తప్పుగా చెప్పినా సరే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడైతే పప్పు అయితే అయిపోయింది. అలానే మా పిల్లలు స్నానంకెళ్తున్నారు. నేను వంట చేస్తూ వాళ్ళకి ఇంకా బ్రేక్ బాక్స్, అలానే వాటర్ బాటిల్స్, లంచ్‌కి కావాల్సిన బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెడుతున్నాననమాట. వరలక్ష్మి వ్రతం రోజు బూరెలకి సోయి పెడతాం కదా! మైదా, గోధుమ పిండి, వరిపిండి వేసి ఆ మిక్స్చర్ అయితే కొంచెం ఉండిపోయింది. సరేలే ఇది మనం దోసలు వేసుకోవచ్చు బాగుంటుంది అని చెప్పి ఉంచేసాననమాట. ఈ 2 డేస్ వేయడానికి అసలు వీలుబాటు అవ్వలేదనమాట. అందుకే చెప్పి ఇంక ఉంచేసాను. ఇప్పుడే కొంచెం పప్పు ఉంది కదా, పప్పుతో తినేయొచ్చు అని చెప్పి నేనైతే ఇంక పప్పుతో వేస్తున్నాను. వేసానే కానీ సంథింగ్ వెంట్ రాంగ్ అనమాట. వస్తుంది అనుకున్నాను బట్ రాదని అనుకోలేదు. ఏమైంది అంటే ఆ దోసలోన గోధుమ పిండి ఎక్కువగా ఉండడం వల్ల ప్యాన్‌కి అంటుకుపోయింది బాగన్నా. అసలు దోస రాలేదు. తర్వాత వరిపిండి ఎలాగా నేను ఆడించాననమాట. బియ్యం కొంచెం వరలక్ష్మి వ్రతం ముందు కొంచెం ఉంటే ఆ బియ్యం పిండి వేసాను. వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని అప్పుడు వేస్తే అప్పుడు దోసలొచ్చాయన్నమాట. అలానే కొబ్బరి పచ్చడి కూడా నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటాను. పోపెట్టను, అలానే కొబ్బరికాయలు కూడా వేచననమాట. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటది. చూసారు కదా, కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, అలానే జీలకర్ర ఉంటే కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు, ఘాటు వస్తుంది. అలానే చింతపండు బొట్ట అయితే 2-3 అలా వేసుకుంటే కొంచెం పుల్లగా, తీయగా, కారంగా భలేగా ఉంటుంది. ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి. నాకు స్టార్టింగ్‌లో కొబ్బరి పచ్చడి అంత నచ్చేది కాదు. తర్వాత నేను చేసుకోవడం స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్‌ని, అంటే ఈజీ ప్రాసెస్‌ని చేయడం నుంచి నాకు కొబ్బరి పచ్చడి చాలా నచ్చిందనమాట. ఇంకా అప్పడాలు కూడా వేచేస్తున్నాను. ఈ అప్పడాలు ఊరు నుంచి ఒక 2-3 ప్యాకెట్స్ వెళ్ళేటప్పుడల్లా ప్యాకెట్స్ తెచ్చుకుంటాము. మేము ఉన్న దగ్గర అయితే అప్పడాలు నాకు అసలు ఏం నచ్చట్లేదు. అనుకుంటాం కానీ కొన్ని ఏంటంటే మన ఊరు నుంచి తెచ్చుకునేవి చాలా బాగుంటాయి. మనం అనుకుంటాము అక్కడ నుంచి ఏం తెస్తాంలే, మన ఉన్న దగ్గర కొనేసుకుంటాము అని. ఆ టేస్ట్‌కి ఈ టేస్ట్‌కి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఏమంటారు చెప్పండి? ఇదండి ఈరోజు మేము లంచ్ బాక్సెస్ చేసుకున్నాము. మీరేంటి స్పెషల్స్ చేసుకున్నారు మండే? నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ వల్ల మీకేం యూజు, లేకపోతే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.